నిన్న బొక్కలో పెట్టారు. బెయిల్ వచ్చిందని సమ్మర్ పడేలోపు మళ్ళీ బొక్కలో వేశారు. అది సంగతి. నిన్నటి నుంచి ఏం జరిగిందయ్యా ఈ ప్రశ్న ఈ రావణ విషయంలో అంటే ఇదే జరిగింది. సో నిన్న సాయంత్రం ఎవరో కొంతమంది వచ్చి ఆయనకి బెయిల్ ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వేరే పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి పోలీస్ ఆఫీసర్ వచ్చి ఇతని మీద ఇంకో కేసు ఉందని చెప్పేసి బొక్కలో వేసి, ఇలా రాష్ట్రంలో అనేక చోట్ల అనేక కేసులు అయితే ఉన్నాయన్నమాట. మరి ఇప్పట్లో వస్తాడో లేదనేది ఒక డౌట్. ఓకే, చాలా మంది అప్డేట్ అడుగుతున్నారు, బయటకు వస్తాడా పోతాడా ఏం జరుగుతుంది అనేది. అయితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, నోటికి వచ్చినట్టు నన్ను ఎవడు ఆపుతాడు, ఎవడేం చేయగలుగుతాడు అని కొంతమంది అడ్డగోలుగా వాగేటటువంటి వ్యక్తులందరికీ కూడా ఇదొక గట్టి జవాబు. మనకి జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ ఉండొచ్చు, ఇష్టం ఉండొచ్చు, కానీ అది చూపించేటటువంటి విధానం ఒకటి ఉంటుంది. పాలసీ ప్రకారం ప్రశ్నించండి, ఎవడొద్దు అన్నాడు. నిన్న పవన్ కళ్యాణ్ చెప్పినాడు కదా, ఏం చెప్పినాడు? పద్ధతిగా మాట్లాడండి, పద్ధతిగా క్వశ్చన్ చేయండి, నేను పద్ధతిగా సమాధానం. మీరు ఎక్కువ తక్కువ మాట్లాడితే కనుక ఇది ఎట్లాగా బొక్కలోకి వెళ్ళి ఉంటారు, బయటకు కూడా రారు, కేసులు పడతాయి రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చింది. ఇక విషయంలోకి వెళ్తే అప్డేట్ ఏంటంటే, ఈ ప్రశ్నకి సంబంధించినటువంటి మరి రావణ్ వాళ్ళ వైఫ్ మరి ఎవరు రిలేటివ్ నాకైతే తెలియదు, సేమ్ అదే ఛానల్లో ఒక వీడియో పోస్ట్. ఇతనేదో శుద్ధపోత అన్నట్టు, అసలు ఇతని నోటి నుంచి పదాలు బయటకు రాలేదన్నట్టు, ఇతను దుర్భాషలు ఆడలేదన్నట్టు, జస్ట్ క్వశ్చన్ చేశాడు అన్నట్టు. ఇతను క్వశ్చన్ చేసినాడో నాకు తెలియక అడుగుతా ఉన్నా. ఇతను క్వశ్చన్ చేసినాడు, దేవుణ్ణి తిట్టడం క్వశ్చన్ చేయడమా, రాముని దూషించడం క్వశ్చన్ చేయడమా, సీతాదేవిని అవమానించడం క్వశ్చన్ చేయడమా, ద్రౌపది దేవిని పురాణాలని నీచంగా టార్గెట్ చేయడం క్వశ్చన్ చేయడమా? చెప్పి ఏది క్వశ్చన్ చేయడం? హిందూ ధర్మాన్ని పట్టుకొని, సనాతన ధర్మాన్ని పట్టుకొని నీచంగా బూతు పదాలు వచ్చే విధంగా మాట్లాడడం క్వశ్చన్ చేయడమా? ఒక మహిళ మీరు ఇలాంటి మాటలు పనికిమాలిన మాట్లాడుతుంటే, ఇలాంటి దిక్కుమాలిన మాటలు మాట్లాడగాకు 10 మంది చూస్తున్నారు. దీనివల్ల మన వాల్యూ తగ్గిద్దని చెప్పాల్సిన మీరే ఏదో క్వశ్చన్ చేయడం వల్ల ఏదో జరిగిపోయింది. ఏం చేస్తున్నాడు? ఏం క్వశ్చన్ చేస్తున్నాడు? పవన్ కళ్యాణ్ నోట్లో ఏం పెట్టుకున్నాడని అడిగినాడు. అది క్వశ్చన్ చేయడం అంటారు? అది క్వశ్చన్ చేయడం అవుతుందా? మీరు చెప్పండి అమ్మా, అది క్వశ్చన్ చేయడం అవుతుందా? అసలుకి అతని ఛానల్ మొత్తం చూస్తే కనుక మొత్తం కూడా రిలీజియస్ పరంగా టార్గెట్ చేయడమే, హిందువుల్ని టార్గెట్ చేయడమే, హిందూ రిలీజియన్ని టార్గెట్ చేయడం, హిందూ పురాణాల్లో ఉన్నటువంటి దేవదేవతల్ని టార్గెట్ చేయడం, ఇదే కదా అతని ఛానల్ మొత్తం ఉంది. ఆ తర్వాత పాలిటిక్స్ ప్రకారం చూసుకుంటే కనుక బీజేపీని టార్గెట్ చేయడం, టీడీపీని టార్గెట్ చేయడం, జనసేనని టార్గెట్, పవన్ కళ్యాణ్ని నిత్యం తిట్టడం, రాజకీయాల్లో లేనటువంటి అన్నలేజ్ నువ్వు గారిని లాక్కొచ్చే ప్రయత్నం చేయడం. ఇంతకు మించి మనోడు ఏం చేసి దేశోద్ధారకుడా, స్వతంత్రం కోసం బంద్ చేసినాడా, ఉద్యమాలు సృష్టించినాడా, ఉద్యమాలు చేసినాడా? ఏం చేసినాడు? నోరు తెరిస్తే బూతులు తిడతాడు, ఆ నా కొడుకు అంటాడు, ఈ నా కొడుకు అంటాడు, ఇష్టం వచ్చినట్టు వాగుతూ ఉంటాడు, నీచంగా టార్గెట్ చేస్తూ ఉంటాడు. ఇది గొప్పతనమా? అయితే ఏంటంటే నిన్న అరెస్ట్ చేసినారు కదా, అరెస్ట్ చేసి తీసుకొచ్చినారు అనమాట. తీసుకొచ్చిన తర్వాత ఇతని కోసం అని చెప్పేసి కొంతమంది ఏదైతే ఆ సభ పెట్టినారో ఆ సభకి అసలు అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆ సభ పెట్టడానికి కారణటువంటి జడా శ్రవణ్ గారే ఈయన గారి కోసం అంట వాదించినారట. మరి ఇతనికి బెయిల్ అయితే వచ్చింది. వెంటనే వేరే స్టేషన్కి సంబంధించిన పోలీసులు వచ్చి మళ్ళీ రాష్ట్రంలో ఇలా అనేక ప్రాంతాల్లో ఇతని మీద కేసు. సో ఇలా నమోదైతే ఏం జరుగుతుంది మీకు తెలుసా? రాష్ట్రం మొత్తం పోసాని కృష్ణమురళి ఇదే జరిగింది. పోసాని కృష్ణ కొట్టవసరం తిట్టవసరం. వైసీపీ హయాంలో వ్యతిరేకంగా క్వశ్చన్ చేసిన వాళ్ళని కొట్టారు, మక్కిలు ఎరక్కొట్టారు. నేను చాలా సందర్భాల్లో కూడా చెప్పాను, మక్కిలు ఎరక్కొట్టారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మక్కిలు ఎరక్కొట్టరు, కానీ లిటరల్గా సినిమా చూపిస్తారు. కొట్టరు తిట్టరు, ఒక కేసు తర్వాత ఒక కేసు, ఒక కేసు తర్వాత ఒక కేసు, ఒక కేసు తర్వాత ఒక కేసు వెళ్తా ఉంటారు. పద్ధతిగా ప్రశ్నించాడు, ఎవడు వద్దన్నాడు? నేను జగన్ గారు వచ్చారు, ఏదో మావిగన్ అంటాడు కొంచెం, ఈ రోజు విజయవాడ క్యాపిటల్ సిటీ అంటాడు, అంతకుముందు 3 రాజధానులు అంటాడు, వైజాగ్ క్యాపిటల్ అంటాడు, ఆ తర్వాత కర్నూలు క్యాపిటల్ అంటాడు, తర్వాత అమరావతి క్యాపిటల్, అసలు రకరకాలుగా చెప్తా ఉంటాడు. ఇదే అమరావతి క్యాపిటల్ కావాలంటాడు. ఆంధ్ర రాష్ట్రానికి క్యాపిటల్ లేదని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా సోషల్ మీడియాలో స్టాండప్ కమెడియన్ కూడా ట్రోల్ చేస్తారు. పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తులు మనల్ని టార్గెట్ చేయాలంటే మీ క్యాపిటల్ లేదని మనల్ని తిడతా ఉంటారు. 5 సంవత్సరాల పాటు ఇష్టాచారంగా అడ్డగోలుగా దాన్ని గాలికి వదిలేస్తే ఈ రోజు కూడా అవమానాలు ఎదుర్కొంటూ ఉంటే, ఒకరోజు వచ్చి మావిగన్ అంటాడు, ఈరోజు వచ్చి విజయవాడ అంటాడు, అమరావతి ఏదో రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి ప్లేస్ అంటాడు. ఏంటిది? ఇలాంటివన్నీ కూడా ఆయన అంటూ ఉంటాడు. ఇప్పుడు ఆయన అన్నదాన్ని ఎవడైనా బూతులతో మాట్లాడుతున్నాడా? నాలంటాడు ఎవడైనా బూతులతో మాట్లాడుతున్నాడు. క్వశ్చన్ చేస్తున్నావు, నువ్వు మావిగన్ అంటున్నావు, మావిగన్ అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అంటున్నావు. సో ఈ మచిలీపట్నం నుంచి, ఈ విజయవాడ నుంచి మచిలీపట్నంకి వెళ్ళేటటువంటి రోడ్డు ఏదైతే ఉంటుందో, ఎంజీ రోడ్, మహాత్మా గాంధీ రోడ్ ఏదైతే ఉంటుందో, ఈ రోడ్డు చుట్టుపక్కల అటుపక్క కావచ్చు ఇటుపక్క 5 కిలోమీటర్ల రేడియస్లో నీకు ₹1 లేకుండా ల్యాండ్ ఎక్కడ వచ్చిందో అడుగు. అసలు ₹1 ఏంటి? ₹1 చాలదు 1 ఎకరాకి. 5 కోట్లు అవచ్చు, 10 కోట్లు అవచ్చు, 20 కోట్లు అవచ్చు. అలా ఉంది ఇక్కడ సిచ్యువేషన్. ఒక విజయవాడ ప్రాంతవాసి, విజయవాడ నుంచి మచిలీపట్నం మధ్య ఉండేటటువంటి వ్యక్తి, చదువుకున్నటువంటి వ్యక్తి నీ ప్రాంతంలో ఒక్కసారి వెళ్ళండి. ఎంజీ రోడ్డుకి సంబంధించి అటు ఇటు వెళ్ళి చూడండి, బందర్ రోడ్డుకి వెళ్ళి అటు ఇటు చూడండి. 5 కిలోమీటర్ల రేడియస్లో మీకు ఎక్కడ భూమి దొరుకుతుంది? ఈ పనికి మన వాళ్ళకి ఎన్ని తెలియదు. క్వశ్చన్ చేస్తే ఇలా క్వశ్చన్ చేయాలి.
ఎక్కడ ఏం జరుగుతుంది, మీ 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 బ్లూ ప్రింట్ ఏంటి, అసలు దీని మీద మీరు ఎలా అనుకుంటున్నారు, అసలు బిల్డింగ్ కట్టాలంటే ఇక్కడ ఏం జరగాలో, ఒకవేళ ఇక్కడ అసలు ఎక్కడ ఖాళీ అని చెప్పేసి మనం క్వశ్చన్ చేయకుండా అడ్డగోలుగా హైలైట్ అవ్వాలని చెప్పేసి అనుకుంటే కోడిగుడ్లు ఈరోజు అట్టబడతాయి. సో నిన్న ఇదే ప్రశ్న రావణ్కి సంబంధించి అరెస్ట్ అయినటువంటి జైలుకి దగ్గరికి జనసేన పార్టీ కార్యకర్తలు వెళ్ళడం జరిగింది. అక్కడ కొంతమందికి ఆయన గారికి సపోర్ట్గా వచ్చారట, భారీ స్థాయి యుద్ధం జరిగింది, వెళ్ళిపోయినారు. ఈ రోజున ఇంకో స్టేషన్లో అరెస్ట్కి తీసుకెళ్తే అక్కడ జనసేన పార్టీ కార్యకర్తలు వచ్చినారు, లిటరల్గా గుడ్లేసి కొట్టారు, కోడిగుడ్లతో తన్నారు. ఎందుకు అక్కడ దాకా మనం తెచ్చుకోవడం, ఎందుకు నీ మీద ఎవరికి హేట్రేట్ లేదు, నువ్వే అందరినీ గిల్లుతూ ఉంటావు, గిచ్చుతూ ఉంటావు, రిలీజియన్ ప్రకారం గిచ్చుతూ ఉంటావు, పాలిటిక్స్ ప్రకారం గిచ్చుతూ ఉంటావు, పర్సనల్గా వెళ్తూ ఉంటావు, అబ్యూజివ్ కామెంట్ చేస్తూ ఉంటావు, ధర్మాన్ని తిడుతూ ఉంటావు, సనాతన ధర్మం గురించి నీచంగా మాట్లాడుతూ ఉంటావు, కోట్లాది మంది భక్తులు, కోట్లాది మంది భక్తి పారవశత్వంతో మునిగిపోయేటటువంటి దేవత మూర్తుల్ని నీచంగా నువ్వు కామెంట్లు చేస్తావు. ఇలాంటి చిల్లర కామెంట్స్ చేసినట్టు మరి కోడిగుడ్లతో ఒకటికి సమ్మానిస్తారా? ఏదో షార్ట్ టర్మ్ లో హైలైట్ అయిపోవాలా. ఒక కత్తి మహేష్ అయినాడు, ఇదే మాదిరి ఇదే స్కూల్ అనమాట ఎగ్జాక్ట్ గా. సో ఇంప్లిమెంట్ చేస్తారని ఇవంటాయి వీళ్ళంతా కూడా ఎగ్జాక్ట్ గా. ఏదైతే ఆయన ఏ ప్యాటర్న్ ఫాలో చేస్తున్నాడు, ఈయన కూడా ఇదే ప్యాటర్న్ ఫాలో చేస్తాడు. సేమ్ సిమిలర్ క్వాలిటీస్ ఉంటాయి అనమాట వీటికి వాటికి. ఆ కత్తి మహేష్ వహించిన దానికి ఇతను ఏంటంటే కత్తి మహేష్ క్రిటిసైజ్ చేస్తాడు, బట్ బూతులు తిట్టాడు, దొరికిపోయినాడు. ఇతను బూతులు తిట్టాడు. అందుకోసమే కదా అదే కత్తి మహేష్ 6 నెలల పాటు హైదరాబాద్కి సంబంధించి తెలంగాణ నుంచి 6 నెలల పాటు ఆ రాష్ట్రం నుంచి తరిమి కొట్టినారు. రాముని మీదే ఇష్టం వచ్చినట్టుగా కారు కూతలకు వస్తే ఆ రాష్ట్రం నుంచి తరిమి కొట్టినారు. 6 నెలల పాటు లేడు, ఉండనీయలేదు. ఏదో అంటారు బహిష్కరణ అంటారు కదా, ఆ బహిష్కరించారు. ఇతని మీద అసలు ఎలాంటి సెక్షన్ల కింద కేసులు నమోదు, మత విద్వేషాలు రెచ్చగొడతా ఉన్నాడు ఈ వ్యక్తి, మతాల మధ్య చిచ్చులు పెడతా ఉన్నాడు ఈ వ్యక్తి, హిందూ మత భావోద్వేగాన్ని రెచ్చగొడతా ఉన్నాడు ఈ వ్యక్తి, హిందువుల మనోభావాలు దెబ్బతీస్తా ఉన్నాడు ఈ వ్యక్తి, హిందూ ధర్మాన్ని అతి నీచంగా కామెంట్లు చేస్తూ ఉన్నాడు ఈ వ్యక్తి. రాజకీయాలు కొంచెం పక్కన పెడతాం, అలాంటి వాళ్ళకి సపోర్ట్గా వచ్చే వాళ్ళు నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. కాబట్టి మొత్తానికైతే యూట్యూబర్ ప్రశ్న రావణ్ని మాకు అప్పగించండి అని చెప్పేసి కొంతమంది రోడ్లు ఎక్కి కోడిగుడ్లతో దాడి చేశారట. దాడి చేసిన చిల్లర పంచాయతీలు చేస్తే బెయిల్ వచ్చినటువంటి కాసేపట్లోనే మళ్ళీ ఎత్తుకుపోతారు. ఈ రోజు నీకు బెయిల్ వస్తే మళ్ళీ రేపు ఎత్తుకుపోతారు. నువ్వు దిగజారుడి వ్యాఖ్యలు చేస్తే నేను తంతారు, కొడతారు, ఇట్లా కోడిగుడ్లు వేసుకుని కొడతారు, వస్తారు. మరి ఏం చేస్తావు? దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు కదా, ఆయన మీద కామెంట్లు చేస్తే ఆయన గవర్నమెంట్లో ఆయన అభిమానులకి ఏదో వచ్చింది, కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? చంద్రబాబు నాయుడు మీద అటాక్ చేస్తారు, పవన్ కళ్యాణ్ గారి మీద అటాక్ చేస్తారు, ఆయన ఆఫీసుల మీద అటాక్ చేస్తారు. అది జగన్మోహన్ రెడ్డి గారే చెప్పింది. ఆయన అభిమానులకు కోపం వస్తే అలా చేస్తారు. ఎట్లాగే ఉంటుంది అనమాట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు వచ్చింది, వీళ్ళు ఏంటంటే కొంచెం పద్ధతిగా వెళ్తారన్నారు, కోడిగుడ్ల దగ్గర అయిపోతాం. వాళ్ళు అయితే ఏకంగా పార్టీ ఆఫీసుల మీదకి వెళ్ళి విధ్వంసం సృష్టించారు. పట్టాభి అని చెప్పేసి ఒక టీడీపీ పార్టీ లీడర్ ఇంటికి వెళ్ళి విధ్వంసం సృష్టించారు. జగన్ గారి మీద ఏవో కామెంట్లు చేశాడని. అలా ఏం చేయట్లేదు కదా. చిన్న పాప, పట్టాభి గారి ఇంట్లో ఉన్నటువంటి చిన్న పాప భయభ్రాంతులకు గురి చేసిన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్టేషన్లు తిప్పినారు ఆయన. మరి ఆ రోజు అడిగిపోయింది. నీచంగా మాట్లాడుతూ ఒప్పుకోవాలా? మీరు సాత్వికంగా ఏం కాదు, తిట్టాడు పడదాం, ఎంతకాలం భరించాలి, ఎందుకోసం భరించాలి? తొక్క తీసి నార తీసేయాలి, అప్పుడు మాత్రం ఇలాంటి వాళ్ళకి బుద్ధి వచ్చింది. సో మొత్తానికైతే గుడ్లతో టపే అని కొట్టారంట. సో మరి వస్తాడు ఇప్పట్లో లేదనేది తెలియదు. ఇంకొకటి ఉన్నాడు కదా కేవీఆర్ అని చెప్పేసి, అతనికి వచ్చేసి జ్యుడిషియల్ రిమాండ్ అయితే వేసినారు, 14 రోజుల పాటు బొక్కలాను. సో ఇదనమాట. రాజ్యాంగానికి తోలనాడి మాట్లాడినాడు. ఎర్రి బుక్ రాజ్యాంగం ఏదో అన్నాడు. ఎర్రి బుక్ రాజ్యాంగం ఎంత బలుకుంటే అంటాడు అలాంటి మాటలు. ఒక రాజ్యాంగాన్ని కూడా మరి అలాంటి వాళ్ళు ఉపేక్షించి అతను తెలంగాణ జర్నలిస్ట్ అని చెప్పేసి ఈరోజు చేస్తారు కదా. మరి తెలంగాణ గురించి, ఆంధ్ర గురించి మాట్లాడుతుంటే తెలంగాణ రాజకీయాల గురించి కాక ఈరోజు రాస్తున్నారు కదా తెలంగాణ జర్నలిస్ట్ను అరెస్ట్ చేసినటువంటి ఆంధ్ర పోలీసులని. మరి లేచిన కాడ నుంచి ఆంధ్ర రాజకీయాల గురించే కదా మాట్లాడుతుంది. ఆంధ్ర నాయకులను తిడతా ఉన్నాడు కదా, చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతున్నాడు కదా, పవన్ కళ్యాణ్ గారి గురించి ఇష్టం వచ్చినట్టుగా వార్తలు వేస్తున్నాడు. మరి అప్పుడు అనిపించలా మనకి. సో ఇదన్నమాట సంగతి. మొత్తానికైతే కోడిగుడ్లతో సన్మానించినటువంటి ప్రజలు.